నర్సరావుపేట క్రిస్టియన్ పాలనకు సంబంధించి క్రిస్టియన్ పాలనకు అనుకున్నటువంటి పోరంబాగు సుమారుగా 4.5 ఎకరంలో ఇద్దరు కబ్జా చేసుకున్నారు ఈ స్థలాన్ని. దాన్ని పెద్దలు గమనించి లేని వారికి ఒక 200 కుటుంబాలకు దీన్ని ఏర్పాటు చేస్తే ఓర్చలేక దీన్ని రాజకీయాలు చేస్తున్నాడు చదలవాడ అరవింద్ బాబు గారు. మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను మీరు గమనించండి. ఇక్కడికి ఎవరైనా ఉంటే మీకు అక్కడ ఉన్నటువంటి అనుచరులను పంపించి ఇక్కడ ఏం జరుగుతుందన్నది మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ నిజంగా దళారులు నేర్చుకుంటున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ బొత్తిగా లేని వారికి క్రిస్టియన్ పాలనలో ఉన్నటువంటి పెద్దలు దీన్ని ఈ యొక్క స్థలాన్ని పేదవారికి ఇస్తున్నారు. దయచేసి దీన్ని రాజకీయ కోణంగా మంగపతి రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. క్రిస్టియన్ పాలనలో ఉన్న పెద్దలే దీన్ని నడుం కట్టుకుని చేస్తున్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నా. ఇంకొకసారి కానీ ఇట్లాంటివి చేస్తే మీ హాస్పిటల్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా చెబుతున్నా. అరవింద్ బాబు గారు మీరు ఎవరు చెప్పే వాళ్ళ మాటలు విని మీరు మాత్రం ఇంకొకసారి కానీ ఇట్లాంటి వాటికి చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద సీరియస్గా మేము క్రిస్టియన్ పాలెంలో ఉన్నటువంటి నిరుపేదలు మొత్తం మాదిగలు మొత్తం మీ హాస్పిటల్ ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా చెబుతూ డామ్ డౌన్ అరవింద్ బాబు, డామ్ డౌన్ అరవింద్ బాబు, బాబు డామ్ డౌన్ అరవింద్ బాబు, డామ్ డౌన్ అరవింద్ బాబు. చెయ్యొద్దు 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 చెయ్యొద్దు. మేము 200 కుటుంబాలు, ఒక వెంకయ్య అనేవాడు, ఒకడు మేరీలు అనేవాడు 3 ఎకరాల పొలాన్ని కబ్జా చేసుకొని ఎక్కడో నర్సరావుపేటలో చేయాల్సిన రిజిస్ట్రేషన్ సత్తెనపల్లిలో చేయాల్సిన అవసరం ఏంది వాళ్ళకి నిజంగా పట్టా భూమి పట్టా స్థలం ఉంటే వాళ్ళు నర్సరావుపేటలోనే చేసుకోవాలి. గతంలో మంచిల దగ్గర బాయిలు, కుందాల బాయి, బొమ్మాల బాయి, జంగాల బాయిలు ఉన్నాయి. అవతల స్లాటర్ హౌస్ ఉండేది, కబేళ్ళ కోసేది, గొడ్లు కోసేది. అవన్నీ కూడా ఆక్రమించుకొని 3 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు సొంతానికి స్వాధీనపరుచుకున్నారు. మేము 200 కుటుంబాలు దీపాలు పెట్టుకుందామని మాకై మేము ఇల్లు స్థలాలు ఆపుకొని గుడిసెలు వేసుకుంటే దీన్ని పార్టీకి పులుగుతున్నారు. ఈ విషయంలో మంగపతి రెడ్డి గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అది మా సొంత కృషి, మా ఇష్టానుసారంగా ఒక కుటుంబంలో 4 ఇళ్ళు 5 కుటుంబాలు జీవం ఉపాధి సాగించలేక గృహాలు లేక మేము ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకుందాం అని చెప్పి ఎవరందరూ వాళ్ళకి తల ఒక సెంటు పంచుకొని మేము ఇల్లేసుకుంటే ఈ రాజకీయ రంగు మాకు పులుస్తున్నారు. అరవింద్ బాబుని ఖండిస్తున్నాం. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడు నర్సరావుపేటలో ఎమ్మెల్యే కావా, నీకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం మేము. బాబు చెయ్యొద్దు 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 చెయ్యొద్దు. ఈ ఎంకడ అనేవాడు ఎవరోడు ఎంకడ బామ్మర్జీ నల్లప్పగాడు కొడుకు వాడు అనంతపురం వాళ్ళు. ఈడు ఏవుడు మేరులు గాడు ఎక్కడెక్కడ వచ్చి మేము తాతల ముత్తాతలుగా స్థానంలో ఉంటే మమ్మల్ని బెదిరించి వాళ్ళు వీడియో చేస్తున్నారు. ఈ వ్యాప్తి మొత్తం 600 కుటుంబాలు 60లలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. అచ్చంగా వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నారో నువ్వు తేల్చాలి. నువ్వు పల్లెలోకి వచ్చి డోరు కడిగి ఓట్లు వేయమంటాం కాదు, మమ్మల్ని చేతులు పట్టుకోవడం కాదు. నిజమైన మగడు అయితే నువ్వు ఈ ఓటులోకి వచ్చి 60లలో వైసీపీ వాళ్ళు లేడా, టీడీపీ వాళ్ళు లేడా, జనసేన లేడా, ఎవరు లేడా నువ్వు మాకు చెప్పాలి. నా పేరు మల్లెల స్వప్న, మాది కిష్టినపాలెం. 30 సంవత్సరాల నుంచి మాకు అద్దెలకే ఉంటున్నానయ్యా. నాకు ఎక్కడ ఇల్లు లేదు. ఏంది మేమంతా లేనోళ్ళం. ఏంది రాజకీయ పార్టీ అయితే సంబంధమే లేదు. ఇక్కడ మా పెద్దలు కూడి మాకు లేనోళ్ళకి గమనించి ఇదంతా స్థలాన్ని బాగు చేసుకొని గుడిసెలేసుకొని ఉంటున్నామయ్యా. దానికి కూడా రాజకీయ పార్టీ అని వాళ్ళు రౌడీజంగా మాట్లాడుతున్నారు. మాకు ఎటువంటి సంబంధం రాజకీయం అయితే లేదు. మంగపతి రెడ్డి గారు కానీ
శ్రీనివాసరెడ్డి గారు కానీ అస్సలు సంబంధమే లేదు, వాళ్ళకి అసలు లేదు. మా పూర్వకంగా మా పెద్దలు మాకు ఈ స్థలం ఏర్పరిచారు. మాకు ఇల్లు లేవయ్యా, 30 సంవత్సరాల నుంచి మేము కన్నీటితో ఏడుతున్నాం. ఇంక మేము ఎంతకాలం అద్దెల్లో బతకాలి చెప్పండి మీరు అన్ని సార్లు మేము కాగితాలు కూడా పెట్టాం, ఎక్కడ మాకు స్థలాలు ఇలా. మా పెద్దలు ఈ దెబ్బను బాగు చేసుకొని తలా కత్తిచ్చి గూళ్ళు పెట్టి మరి గుడిచిలు వేసుకొని దీపాలు పెట్టుకుంటున్నాం. దీనికి కూడా మీరు దౌర్జన్యమేనా? మమ్మల్ని ఎట్ట కూడా బతకనీరా? ఎంతకాలం అద్దెలు కట్టమంటారు చెప్పండి. మీకేమో ఉండాలి, అంతస్తుల్లో ఉంటున్నారు, మేము గుడిసెలన్నీ ఉండొద్దా? సత్యం మమ్మల్ని ఇంటి అద్దెల్లో కూడా ఉన్నాయి. ఇట్లా మంచాన్ని పట్టడానికి మంచం బాగలేదని మంచంలో ఉంటే కూడా తీసేయి మంచం అంటున్నారు. మరి మేము ఎక్కడ ఉండాలి? మేమేంది ఓట్లు లేదు మాకు? ఓటు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాలు కార్డు ఉంది, అన్ని కార్డులు ఉండి స్థలం మటుకి లేదు. మేమేం చేయాలి? మేము అందుకని పోరంబోకుల స్థలం బాగు చేసుకొని గుడిసెలు వేసుకుంటున్నాం. మళ్ళీ దీనికి కూడా రాజకీయ వాళ్ళని చెబుతున్నారు. ఏ రాజకీయ నాయుడికి సంబంధం లేదో, మా పెద్ద మనుషులు మాకు ఏర్పరిచిన స్థలం ఇది, మీకు ఎవరికీ సంబంధం లేదు. సరేనా?